ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 32. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ప్రేమైన వర్లరా, ఇక్కడ భక్తుడైన దావీదు రాస్తున్న కీర్తన. దేవునికి మొర్రపెట్టినప్పుడు ప్రభువు స్వస్థపరిచాడు. ఎందుకంటే స్వస్థత కొరకు చాలామంది ఈ రోజున స్వస్థతలు లేక బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో రకాల అనారోగ్యములతోనూ, ఎంతగానో వేదనలతోనూ, ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులతోనూ స్వస్థత లేక ఎంతోమంది వేదన అనుభవిస్తున్నారు. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వారు ఎందరో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద సంచరిస్తున్న కాలంలో ఎంతోమందిని ప్రభు స్వస్థపరిచాడు. అలాగే ఎవరైతే ఈ భూమి మీద ఆయన నామాన్ని ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ స్వస్థత నాకు కావాలి, నేను రోగినై ఉన్నాను ప్రభువా, నేను వ్యాధిలో ఉన్నాను, బాధలో ఉన్నాను నాయన అంటూ మొర్రపెట్టిన వారికి ఎవరిలో అయితే బలమైన విశ్వాసం ఉంటుందో వారికున్న విశ్వాసాన్ని బట్టి ప్రభు వారిని స్వస్థపరుస్తున్నాడండి. ఎందుకంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని ఆనాడు కనాను స్త్రీతోనూ చెప్పి ఉన్నాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పదని. అలాగే రక్తస్రావం కలిగిన స్త్రీతో కూడా దేవుడు చెప్పి ఉన్నాడు. మరి మార్తతో కూడా అంటాడు, నమ్మిక మాత్రమే ఉంచు అన్నట్లుగా. స్వస్థత కావాలి అంటే, దేవుని యొద్ద నుంచి స్వస్థత కావాలంటే మొదట ప్రభువుకి ప్రార్థన చేయాలి. దేవుడు స్వస్థపరిచేంత వరకు కూడా ప్రభువు మీద ఆనుకుని ఉండాలి. అలాగే ప్రభువు యందు నమ్మకం ఉంచాలి. ఆ ప్రార్థనలో నమ్మకము కలిగి ఉంటేనే స్వస్థత పొందుకుంటాం. అలాగే ప్రభువు ఎలా జీవించమంటున్నాడో అలా జీవించాలండి ప్రియమైన వర్లరా. మరి ప్రభువుకి చిత్తాన్ని చేయకుండా, ప్రభువు ఎదుట నమ్మకం లేకుండా, ప్రభువుకి ప్రార్థన చేయకుండా స్వస్థత రాదు. ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా స్వస్థత లేకుండా ఉండొచ్చేమో, ఎన్నో మాసములుగా స్వస్థత లేకుండా ఉండొచ్చేమో, కానీ ప్రభువు నమ్మకము కలిగిన వారందరినీ కూడా ఆయన స్వస్థపరుస్తాడు. స్వస్థపరచు దేవుడండి. పరమ వైద్యుడిగా ఆయనకు పేరు ఉన్నది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు కూడా తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కావున ఈ ఉదయకాలమందు ప్రభువు స్వస్థపరచువాడు. కావున ఆయన యందు నమ్మకముంచి ఎల్లప్పుడూ ప్రార్థన చేసిన వారిని దేవుడు ఆత్మీయంగాను, లేకపోతే మానసికంగాను, శారీరకంగాను, ఇలా ఎవరెవరైతే ఎటువంటి కొంతమంది మానసికమైన రోగులుగా ఉన్నవారు ఉన్నారు, కొంతమంది శారీరకమైన రోగులుగా ఉన్నవారు ఉన్నారు, వారిని స్వస్థపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.